మీనా బాధపడుతూ ఉంటే బాలు ఓదారుస్తాడు. "నువ్వెందుకు ఏడుస్తున్నావు మీనా" అని బాలు అంటే, "ఇదేం తలరాతండి, నాకు తెలిసిందే చెప్పా తప్ప లేనిదేమీ చెప్పలేదు కదా, దీనికే ఇంత రాద్ధాంతం చేయాలా? మీరు లేకపోతే అత్తయ్య నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసేవారు కూడా. అంత అలుసా నేనంటే" అని మీనా ఏడుస్తూ ఉంటుంది. "అసలు ఈ విషయాన్ని నువ్వు డబ్బుడమ్మకు ఎందుకు చెప్పావు? నాతోనే చెప్పుండొచ్చు కదా" అని బాలు అడుగుతాడు. "మీకు తెలిస్తే మావయ్యకి చెప్తారు కదా, చివరికి జరిగిందదే కదా" అని మీనా అంటుంది. "ఈ ఇంట్లో ఏ విషయమైనా, ఏ రహస్యమైనా ఎక్కువ రోజులు దాచలేరు మీనా. ఏదో ఒక రోజు బయటపడుతుంది" అని బాలు అంటాడు. "కానీ తప్పించుకునే తెలివితేటలు నాకు లేవు" అని మీనా అంటే, "నీకు లేవు కానీ పార్లలమ్మకు ఉన్నాయి. ముందు అమ్మ అడిగినా, మనోజ్ గాడు అడిగినా వణికిపోయింది. ఆ తరువాత కొత్త కథ అల్లేసింది" అని బాలు అంటాడు. వీళ్ళ మాటలు మొత్తం రహస్యంగా రోహిణి వింటూ ఉంటుంది. "నాకు కూడా అది కొత్త కథ అల్లినట్టే అనిపిస్తుందండి" అని మీనా అంటూ ఉంటుంది. "ఈ విషయం ముందే నాకు తెలిసి ఉంటే మొత్తం కూపీలాగేవాణ్ణి, మూలాల నుంచి నిజం రాబట్టేవాణ్ణి. నువ్వు డబ్బుడమ్మకి చెప్తే ఒకరి నుంచి ఒకరికి సరఫరా చేసింది" అని బాలు అంటాడు. కానీ ప్రభావతి తిట్టినందుకు మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. "పార్లరమ్మ పెద్ద కేడి అని నాకు తెలుసు. తన గురించి ఏ నిజం తెలిసినా నువ్వు పట్టించుకోవద్దు. చెప్పాల్సిందైతే నాకు మాత్రమే చెప్పు" అని బాలు అంటాడు. "అయినా అబార్షన్ అయితే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎందుకు ఉండాలి? అలా చెప్పకపోవడం తప్పే కదా" అని మీనా అంటే, "ఈ కథ వెనక అసలు కథ నేను తెలుసుకుంటాను" అని బాలు అంటాడు. ఇదంతా విన్న రోహిణి, "అయితే వీళ్లకు నా మీద వచ్చిన అనుమానం పోలేదన్నమాట. ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకుంటారన్నమాట. వీళ్ల వల్ల నాకు ఎప్పటికైనా ప్రమాదమే. ఈలోగా నేనే ఏదోకటి చేయాలి" అని నిర్ణయం తీసుకుంటుంది రోహిణి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.